సో పవర్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తుందంట. మనుషుల యొక్క మెంటాలిటీని, ఆలోచనని, జీవితాలని రూపాంతరపరుస్తుందంట పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. అవునా? ఇప్పుడు నువ్వు ఈ రూపాంతర అనుభవంలోకి వచ్చినావు, భక్తిలోకి వచ్చినావు, విశ్వాసంలోకి వచ్చినావు, నీతిలోకి వచ్చినావు, మంచేదో తెలిసింది, చెడేదో తెలిసింది, విశ్వాసం అంటే ఏదో తెలిసింది, దేవుడు అంటే ఏదో తెలిసింది, డెవిల్ అంటే ఏదో తెలిసింది. ఇదంతా ఎలా జరిగింది? పవర్ ఆఫ్ గాడ్, అంతే. హల్లెలూయా. అవునా? సువార్త ప్రకటించడం వల్ల జ్ఞానం వస్తుంది. అవునా? ఇది ఎలా వచ్చింది? బై ద పవర్ ఆఫ్ గాడ్, అంతే. సో పౌలును కూడా ఎక్కడ ఏ ప్రాంతంలోకి తీసుకుపోయినా ఏమొచ్చేది? బయటని ఏమొచ్చేది చెప్పండి. మాటలేనా? ఉట్టి మాటలు చెప్పాడా? పవర్. హీలింగ్స్ అయినాయి, డెలివరెన్స్ అయినాయి, దయ్యాలు పోయినాయి, గుడ్డోళ్ళు చూశారు, చెవిటోళ్ళు విన్నారు. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి తెలుసా? విశ్వాసులో జరుగుతున్నా కూడా విశ్వాసులు కూడా ఇది నిజమా అని అడుగుతున్నారు. అర్థమైందా? సరే, నీ సాక్ష్యం చెప్పు, నిజంగా అట్లా అయిందా? ఎవరది అనేది? విశ్వాసులే. అదే అన్యుడు అనుకోండి, అవునా నేను కూడా వస్తా బా అంటాడు, నా కోసం ప్రార్థన చేయ అంటాడు. అదే విశ్వాస అయితే నిజంగానే జరిగిందా, కరెక్ట్గానే ఉన్నాయి రిపోర్ట్లు, అలాంటి వారికి దేవుడు మన పక్షాన ఉన్నాడని కనపరచబడును గాక. శత్రువుకి భయం ముట్టాలని నిద్రపట్టద్దు. హల్లెలూయా. సో పవర్ ఆఫ్ గాడ్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది, సేవ్ చేస్తుంది, రక్షిస్తుంది, స్వస్థపరుస్తుంది, విడుదలనిస్తుంది. గాడ్స్ పవర్ స్టిల్ అవైలబుల్లో ఉంది. అందుకే మనం ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ప్రార్థించినప్పుడు ఒకరిని స్వస్థపరుస్తూ ఉంటాడు. ప్రార్థించినప్పుడు దయ్యముల చేత పీడింప వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. అవునా? ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది? అన్సీన్ ద పవర్ ఆఫ్ గాడ్, అన్సీన్. విశ్వాసులు ఒకడే గ్రహించగలుగుతారు. ఆమేన్. చదువుదాం లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఒకానొకడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఏమైందండి? అవునా? ప్రభు యొద్దకు అందరూ వస్తున్నారంట. గ్రామంలో నుంచి, యెరూషలేములో నుంచి అందరూ కూడి ఉండి యేసు ప్రభు దగ్గరకు వస్తుంటే ఏమని రాయబడుతుంది అక్కడ? ఏముంది? స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. అవునా? పవర్ ఆఫ్ గాడ్ ఏమైందంటే అవైలబుల్ లో ఉందంట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలా పనిచేస్తున్నాడు? మాటలు చెప్తున్నాడా? పోనీ మాటలతో పాటు ఏం జరుగుతున్నాయి? అవునా కదా? అవునా? దేవుడు అక్కడ పనిచేశాడు. ఈ వాక్యం వింటుందా? నీ జీవితంలో దేవుడు పనిచేయలేడా? యేసుని కలిగిన వాళ్ళు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎప్పుడైనా సరే యేసు ప్రభును చూపించే విధంగానే ఉండాలా. నీ లైఫ్ స్టోరీ అంతా ఎలా ఉండదు తెలుసా? అన్ని మిరకల్సే ఉండాలా. ఓకే, ఒకసారి నేను ఆఫ్రికా దేశానికి వెళ్తే అక్కడ మై టెస్టిమనీ గోస్ లైక్ దిస్ అంటారు, అంతే. ఇక సాక్ష్యాలు ఎన్ని దేవుని క్రియలు అండి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని సూచక్రియలు, ఎన్ని అద్భుతాలు. అవునా? ఎవరిని టచ్ చేసినా సంథింగ్ ఏదో బయటకు వస్తూ ఉంటుంది, అంతే. ఆ దినం ఇది జరిగింది, ఈ దినం ఇది జరిగింది, ఇట్లా జరిగింది, అలా జరిగింది, అంతే ఇక. ఓకే, సో ప్రభు వారిని స్వస్థపరచడానికి ప్రభు శక్తిని కలిగి ఉన్నాడంట. ఓకే, సో అందుకనే నీ ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు, ఓకే, నువ్వు కొంచెం ప్రతికూల పరిస్థితికి వెళ్ళినప్పుడు అవైలబుల్లో దేవుని శక్తి నీ కోసం అవైలబుల్లో ఉందని ఎప్పుడు మనసు ఉంచుకోవాలా. ఎవరు చేయలేదు, ఇది దేవుని వల్ల కూడా కాదు, ఇవన్నీ డస్ట్బిన్లో పడేసేయాలా. ఏమేన్, దీని ఎవరు మార్చలేదు, ఇది వల్ల కాదు, ఇక నా వల్ల అయితే లేదు. అవునా? మంచి తాడు కొనుక్కోవాలా, ఇవన్నీ పక్క పెట్టేయాలా. నిన్న ఒక సమాచారం విన్నా, బాధ అనిపిస్తాను హృదయంలో. ఒకప్పుడు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి తట్టుకోలేక తాడు కొనుక్కున్నాడంట. హల్లెలూయా. అందుకనే అంటాను, దేవుడు మార్చలేనిది ఏది లేదు, దేవుడు మార్చలేనిది ఏది లేదు. ఈ బ్రెయిన్ తీసి కొత్త కూడా పెట్టగలుగుతాడు నువ్వు నమ్మగలిగితే. నరాలు పని చేయకపోతే పని చేస్తాయి. బిజినెస్ వర్కౌట్ కాకపోతే అది వర్క్ అవుతుంది నీకోసం, నీకోసమే అవుతుంది. చెప్పండి, నా కోసమే అవుతుంది. వెరీ స్పెషల్గా గాడ్ మనం డిజైన్ చేశాడు, మన కోసమే తన రక్తాన్ని చిందించాడు, మన కోసమే తన ప్రాణం పెట్టాడు. నిన్ను వదులుకుంటాడా దేవుడు? చెప్పండి, నిన్ను వదులుకుంటాడా దేవుడు? నిన్ను వదులుకుంటాడా? నిన్ను వదిలేస్తాడా?
నువ్వు ఎలా డిజైన్ చేయగలుగుతావు, ఎలా చెప్పగలుగుతావు? ఎవరు ఏం చేయలేదండి, ఎవరేం చేయలేదు. దేవుడు ఒక్కడు చేస్తాడు. నాకు తెలుసు మనుషులు ఎవ్వరు చేయలేదు, దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. నేను ఆధారపడగలిగితే, నేను వ్యక్తపరచగలిగితే, నా విశ్వాసాన్ని విడుదల చేయగలిగితే, హల్లెలూయా. డేంజరస్ రాడికల్ ఫెయిత్ కావాలా. రక్షించినా రక్షించకపోయినా, కాపాడినా కాపాడకపోయినా, ఐ నో మై గాడ్, నా కోసం ప్రభు దిగి వస్తాడు. అవైలబుల్లో ఉందంట, దేవుని శక్తి అవైలబుల్లో ఉందంట. అందుకనే నీవు వ్యక్తపరచకపోతే, సీరియస్నెస్ లేకపోతే గాడ్స్ పవర్ రిలీజ్ కాదు. ఎవరిని తిట్టారనుకోండి, వచ్చి అయిపోయింది ఏడైపోయింది, 2 కన్నీళ్ళు కాస్తే అయిపోతుందా? కాదు కదా. ఇప్పుడు నువ్వు కొంచెం వ్యతిరేకంగా ప్రార్థన చేయాలా. ప్రభువా, ఎక్కడైతే నన్ను తోసిపుచ్చారో, ఎక్కడైతే నన్ను రిజెక్ట్ చేశారో, ఎక్కడైతే నీ దేవుడు ఫలానా అని పేరు పెట్టారో, నన్ను అక్కడనే హెచ్చించు ప్రభువా, నన్ను అక్కడనే బలపరచు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, సీరియస్ నిర్ణయం తీసుకోగలిగితే, గాడ్ అపియర్ అవుతాడు అక్కడ నీకు.